ఇదంతా చుట్టూ నార్మల్ గా ఇది కట్టుకున్నారు అంతే. ఏం చేస్తూ ఉంటారు మీరు? ఇంటి దగ్గరే పాము కలిసింది, ఏం వర్క్ చేయను. అదేనా? ఇదే దీంట్లోనే ఉంటారా మీరు? ఇంట్లోనే ఉంటాం. ఇక్కడే ఉంటారు. పిల్లల మీకు? ఒక బాబు అయితే చనిపోయి. వెళ్ళినప్పుడు ఇల్లు గడుస్తుంది. చూస్తున్నారు కదండి ఎలా ఉందో మరి ఇల్లు తను జారిపోతుంది అంత వరదకి. సో ఇదంతా చుట్టూ నార్మల్గా ఇది కట్టుకున్నారు అంతే. అంత బురద, ఇదంతా చూడొచ్చు మీరు, ఇదంతా బురద. సో ఈ బురదలో ఉంటున్నారు వీళ్ళు. అమ్మా మీ పేరు? నా పేరు కళావతి. కళావతి. మీ గురించి కొద్దిమంది చెప్పారు, అంటే ఇక్కడ ఈ వర్షంలో మీ పరిస్థితి బాగాలేదని, అందుకని ఇక్కడికి వచ్చాము మేము. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ మీరు? ఇక్కడ ఒక 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు ఉంటుంది. ఇలా వర్షంలో ఇంత బురదలోనే మీరు ఉంటున్నారా? అంతకుముందు ఇంత బురద లేదు, ఈ వర్షాల వల్ల ఇలా ఉంటుంది. ఏం చేస్తూ ఉంటారు మీరు? ఇంటి దగ్గరే పాము కలిసింది, ఏం వర్క్ చేయను. మా ఆయన పూజ కట్టి పోతాడు, కొంచెం వ్యవసాయం, మెడిసిన్స్ వాడుతూ ఉంటాయి. మెడిసిన్స్ వాడుతూ ఉంటారా? ఎక్కడ ఎలా వచ్చింది? ఇక్కడ ఇంట్లోనే. అదేనా? ఇదే ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పటికి 7 years అట్లా అవుతుంది, కానీ మానదు. తడికి ఇట్లా వానికి అట్లా తిరగొద్దు, బుద్ధలో పెట్టొద్దు, ఏం పని చేయను. బాగా పెయిన్ వస్తా ఉంటుందా? మెడిసిన్స్ వాడుతూ ఉంటా. ఇంకా మీరు కంటిన్యూస్ గా మెడిసిన్ వాడుతూనే ఉండాలా? వాడుతూనే ఉందా. అది అట్లా అంటే పాము కరిచిన దగ్గర నుంచి అలా అయిందా కాలు? పాము కరిచినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లారు, మైబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ కి. వాళ్ళు ఏం చేశారు, సిజరింగ్ చేసి అట్లే, కానీ సరి క్లీన్ చేయకుండా ఉండే వరకు ఇక్కడికి వచ్చింది పాయిజన్. మొత్తం కాలు వరకు వచ్చింది. ఇక నరాలన్నీ తెగిపోయినాయి, నడవడం చేత కాదు నాకు ఎక్కువ. మెడిసిన్స్ తోటే కొంచెం కొంచెం తగ్గి వీడి వరకు ఉంది. పచ్చిగా ఉంటది ఇది. ఇంట్లోనే ఉంటారా మీరు? ఇంట్లోనే ఉంటాం. ఇక్కడే ఉంటారు. పిల్లల మీకు? ఒక బాబు అయితే చనిపోయి.
బాబు అయితే చనిపోయాడు. అంటే ఎన్ని బాబుకు 3 months అవుతుంది. చనిపోయి 3 months అవుతుందా? ఇప్పటికి 5 years అవుతుంది. 5 years అవుతుంది. అంటే 3 months బేబీ ఉన్నప్పుడు చనిపోయింది. ఇక అప్పటి నుంచి మెడిసిన్ కంటిన్యూగా వాడుతున్నాం. మీరేం బాధపడకండి. ఇక్కడే వండుకుంటారా మీరు? ఇక్కడే వంట చేసుకుంటారు? బయటకు సరిగా రాను. మామూలుగా పొడి ఉన్నప్పుడు అట్లా బయటకు వస్తారు. పర్లేదు, మీరేం బాధపడద్దు. మీ కొరకు ఒక తమ్ముడు చెప్పాడు అనమాట. సో అందుకనే ఇలా పరిస్థితి బాగాలేదు అంటే మేము వచ్చాము. మీ కొరకు ఇవన్నీ తీసుకొచ్చాము, సరుకులు, ఏంటి కూరగాయలు ఇవన్నీ, అలాగే బియ్యం బస్తా, నెలకు సరిపోతుంది. ఇది ఉండి సరుకులు కూడా తల్లి, సరేనా? సరుకులు దీంట్లో అన్ని సరుకులు ఉన్నాయి, చక్కగా వాడుకోండి, ఏం బాధపడద్దు. ఇదిగోండి మీకు బెడ్షీట్ కూడా. ఇంత దూరం వచ్చి అయ్యో పర్లేదు, మీరు అట్లా అనొద్దు. మంచిగా ఉండండి, ఏం బాధపడద్దు, సరేనా? మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాము, ఖచ్చితంగా ప్రార్థన చేస్తూ ఉంటాం. మీరు బాగుండాలని, మీకు దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థన చేస్తాం, సరేనా? ఖచ్చితంగా వస్తూ ఉంటాం మళ్ళీ. సరేనా? ఇక్కడికి కొత్తగూడెంకి ఇక్కడికి చాలా దూరం. మాకు తెలిసిన వెంటనే ఈ రోజు తెలిసింది మీ గురించి, అందుకనే పాస్టర్ గారు ఖచ్చితంగా వెళ్ళిపోవాలి మనం అక్కడికి అనేసి చెప్పారు. ఈ ఊర్లోనే కొద్ది మందికి చేసాము, మీకు కూడా చేయాలనే ఆశ, అందుకని చేసాము. సరేనా? ధైర్యంగా ఉండండి, ఇవన్నీ వాడుకోండి, సరేనా? ఇంత దూరం మా కోసం వచ్చారు మేడం, మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతవరకు ఎవరు అంత మా కోసం ఇంత దూరం ఎవరు అట్లా ఏం లేదమ్మా, మీరు అస్సలు అట్లా బాధపడద్దు. నా హెల్త్ బాగాలేదు కానుండి మా హస్బెండ్ కూడా చేస్తారు ఆ పని ఏం చేస్తారు, నాకు బాగుండట్లేదు. ఆయనకు కూడా బాగుండదు, ఆరోగ్యం బాగుండదు. ఇంకా వెళ్ళినప్పుడు ఇల్లు గడుస్తుంది. లేకపోతే సరే, మీరేం బాధపడకండి, సరేనా? మళ్ళీ వస్తూనే ఉంటాం.